గండంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఫేంజల్ తుఫాను ప్రభావం చూసింది. ఫేంజల్ తుఫాను ప్రభావంతో అల్లాడిపోయింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మీద ఇంపాక్ట్ కాస్త కొనసాగింది. ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళను వణికించేసింది ఫేంజల్ తుఫాను. ఈ నేపథ్యంలో ఇంకొక అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారి విధ్వంసానికి సిద్ధమవుతోందా? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి నేను మీకు అల్పపీడనం ఎక్కడ ఉందనేది నేను మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. విజువల్స్ లో మీరు చూస్తున్నారు బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి సంబంధించి ఈ విజువల్ మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం మీరు చూస్తే కనుక గింగిరాలు కొడుతోంది. మనం కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇది బంగాళాఖాతానికి సంబంధించి విషయాలు మీరు చూస్తున్నారు. బే ఆఫ్ బెంగాల్లో ఈ అల్పపీడనం ఈ రోజు మీరు చూస్తే కనుక ఇదిగో ఈ రెడ్ డాట్ మీరు చూడొచ్చు. నిన్నటి వరకు మనకి ఇది కనిపించలేదు దాదాపుగా. సో ఇప్పుడు సిచ్యువేషన్ మనకి చూడొచ్చు. అంటే కాస్త ఇది బలపడుతోంది అని చెప్పేందుకు అర్థమైనా చెప్పుకోవాలి. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ డైరెక్షన్ కాస్త మారుతుంది. ఇన్నాళ్ళు ఇది పశ్చిమ దిశగా కదులుతుంది అనుకున్నాం. పశ్చిమ దిశగా కదులుతుందంటూ నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. డైరెక్షన్ ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, మీకు జస్ట్ ఒకసారి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది చూపించడం జరుగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందంటూ కూడా ఐఎండీ ఇక్కడ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కనుక గాలుల ప్రభావం ఇటు ఆగ్నేయం నుంచి దాంతోపాటు ఆగ్నేయం నుంచి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఆగ్నేయ గాలుల ప్రభావంతో ఇది కాస్త ఇటువైపు మూవ్ ఆన్ అవుతోంది. ఇటు తూర్పు నుంచి కావచ్చు, దాంతోపాటు దక్షిణం, మరి ముఖ్యంగా ఈ బెల్ట్లో అలాగే తూర్పు ఆగ్నేయం, దాంతోపాటు దక్షిణం ఇక్కడ నుంచి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది, ఆ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఫేంజల్ తుఫాను కూడా దాదాపుగా ఇలాగే కదిలిన సిచ్యువేషన్. ఫేంజల్ తుఫానుకు సంబంధించి కూడా ఇలాగే కదిలింది. ముందుగా పశ్చిమ దిశకు వెళ్ళింది, ఆ తర్వాత పశ్చిమ వాయువు దిశగా కదిలింది, ఆ తర్వాత మనం చూసుకుంటే ఉత్తర దిశగా కదిలింది. సో ఇలా కదిలిన పక్షంలోనే అది కాస్త బలపడింది. కానీ అది రావడానికి లేట్ అయింది. దాదాపుగా వారం రోజులు చాలా లేట్గా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ప్రస్తుతం చూస్తే కనుక ఇది డైరెక్షన్ ఎక్కడ మారట్లేదు. ముందుగా పశ్చిమ డైరెక్షన్లోనే వెళ్తుంది. అది శ్రీలంక మీద ప్రభావాన్ని చూపుతుంది అనుకున్నారు. శ్రీలంకకు సంబంధించి మీరు చూస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువు దిశగా కదిలినప్పుడు ఇటు తమిళనాడుకు సంబంధించి అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రభావం చూపించవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు, మీకు కాస్త సూచికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ రేడియస్, దీనికి సంబంధించిన పరిధి మీరు చూడొచ్చు. ఆ పరిధి మీరు కనుక గమనిస్తే ఇక్కడ శ్రీలంకకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ దీని రేడియస్ మీరు చూస్తే ఇటు దాదాపుగా మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ఇంపాక్ట్ చూస్తే కనుక ఇది మనకి రోజులు గడుస్తున్న కొద్దీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ విషయాలు మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి నేను గాలుల తీవ్రతకు సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి నేను విండికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఒకసారి నేను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో ఇక్కడ మీరు క్లియర్గా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి సంబంధించుకోవచ్చు, నాగపట్నం ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఈ నేపథ్యంలోనే ఆ గింగిరాలు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ లో ప్రెషర్ ఉందా, అంటే అల్పపీడనం ఉందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఇది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి నేను అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ అటువైపు వెళ్ళి మీకు ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఇటువైపు వచ్చి ప్రయత్నం చేసి ఇక్కడ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ కాస్త దీని ప్రభావం మనకు అనిపిస్తోంది. ఇది లో ప్రెషర్ అంటే అల్పపీడనంగానే ఉంది. దీనికి కంటిన్యూటీగా ఇంకోటి కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఇది ఎప్పుడు తాకుతుంది అనేది మరొక ఇంట్రెస్టింగ్ అంశం. దీని గురించి కూడా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభావం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఎన్ని రోజుల ప్రభావం ఉంది, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల మీద ఏ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు, తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్.
మీరు చూడొచ్చుది ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. ఏ లో ప్రెషర్ ఏరియా లైస్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ ఈస్ట్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్. ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ హెవీ రైన్ఫాల్ ఓవర్ సౌత్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ 10th to 13th డిసెంబర్ అంటూ కూడా, అంటే డిసెంబర్ 10 నుంచి 13వ తారీఖు వరకు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్. ఐఎండీ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఒక అల్పపీడనం ఏర్పడింది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో, అది కూడా 10 నుంచి 13వ తారీఖు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఏ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో భారత వాతావరణ శాఖ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, అంటే కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమకు సంబంధించి హెవీ రైన్ఫాల్ ఒకసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఎవరికైనా ఇదిగో మీరు చూడొచ్చు, హెవీ రైన్ఫాల్ అంటూ చెప్పుకొస్తోంది, హెవీ రైన్ఫాల్ అంటూ చెబుతోంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెరీ లైక్లీ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ డ్యూరింగ్ 11th to 13th అంటూ కూడా. ఇదిగోండి 11th to 13th, 11 నుంచి 13వ తారీఖుకు సంబంధించి, డిసెంబర్ 11 నుంచి 13వ తారీఖు మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దాంతోపాటు కేరళ మీద కూడా ఉంది, దాంతోపాటు కర్ణాటక మీద కూడా ఉంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు తమిళనాడు, ఈ 4 జిల్లాలకు కూడా, ఈ 4 రాష్ట్రాలకు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఏ జిల్లాలకు, ఏ రాష్ట్రాలకు, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 9వ తారీఖున మీరు చూడండి, ఇప్పటికే ఆ ప్రభావం మనకి తమిళనాడు మీద ఉందంటూ కూడా చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఈ రోజుకు సంబంధించి తమిళనాడుకు, అలాగే కేరళకు కూడా. దాంతోపాటు 10వ తారీఖున మీరు గమనిస్తే కనుక సేమ్ కంటిన్యూ అవుతుంది. రేపు ఇటు తమిళనాడుకి అలాగే కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, కానీ 11వ తారీఖు ఆ ఫ్రేమ్ అలాగే ఉంచండి, పర్లేదు. సో ఒకసారి క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక 11వ తారీఖున డేట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. 11వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్, అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమతో పాటు అలాగే తమిళనాడుకి, కేరళకి కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇది తమిళనాడు దగ్గర, అంటే తమిళనాడుకి, శ్రీలంకకి ఇక్కడ ఇలా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే క్రమంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరాన్ని తాకే క్రమంలో కూడా భారీ వర్షాలు పడతాయి. తీరాన్ని దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడతాయి. ఆ ఐకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ ప్రాంతం ఐ ఉన్న ప్రాంతంలో కాస్త వర్షాలు తగ్గుతాయి, కానీ ఐ తాకే క్రమంలో కావచ్చు, అంటే దాని రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ తాకే క్రమంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. రింగ్స్ ఐ దాటిన తర్వాత మిగతా కంటిన్యూటీ రింగ్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇది అంటే ఎస్, ఒకసారి మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తా, సో దట్ టు అవాయిడ్ ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు ఇది ఉంది, ఈ ప్రాంతం ఇది కనుక తాకింది అనుకోండి, ఇక్కడ వర్షాలు పడతాయి. ఒకవేళ ఈ ఐకి సంబంధించి మధ్యలో అక్కడ ఉందనుకుంది, అప్పుడు వర్షాలు పడవు. కానీ ఈ బ్యాక్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ అఫ్కోర్స్ ఇంకా రింగ్స్ దీనికి అంతగా లేవని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాంతం కనుక టచ్ అయినప్పుడు అప్పుడు వర్షాలు పడతాయి. సో అటువంటి సినారియో ఉంది. దాదాపుగా 13వ తారీఖు వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్కి వెళ్తున్నాను, సో దట్ మనకి క్లియర్గా ఉంటుంది. 11వ తారీఖుకి సంబంధించి రిపోర్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ ఫస్ట్ నుంచి అలర్ట్స్ ఇస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ అందిస్తున్న రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైతులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కొన్ని అలర్ట్స్ ఇచ్చింది. దయచేసి మీరు ఒకవేళ ఈ సాయం చేసే ప్రయత్నం చేయండి. రైతులకు సంబంధించి ఆ పోర్షన్ అయినా నేను చెప్పినప్పుడు అదైనా కనీసం వాళ్ళకి చేర్చే ప్రయత్నం చేయండి, సో దట్ వాళ్ళు అలర్ట్ అవుతారు. వాళ్ళు ఎలా వాళ్ళ నష్టాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది. ఆ రిపోర్ట్ని కూడా మరికొద్ది సేపట్లో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు 11వ తారీఖుకి సంబంధించి వెదర్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, సో దట్ కొంతమంది అలర్ట్ అవుతారు, మరికొంతమంది అలర్ట్ చేస్తారు. కాబట్టి వెదర్ రిపోర్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 11వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు. 11వ తారీఖున తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణకు గ్రీన్ అలర్ట్, అంటే వాతావరణం నార్మల్గానే ఉంటుంది, పొడి వాతావరణం అంటూ కూడా చెప్తోంది రిపోర్ట్ ప్రకారం. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కేరళకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 2 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఒక రాష్ట్రానికి అంటే తమిళనాడుకి మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు 11వ తారీఖు చూస్తే మాత్రం 12-13 మీరు చూస్తే కనుక 12వ తారీఖున కూడా ఇటు కర్ణాటక మీద కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తుంది. తమిళనాడు మీద కూడా, తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది, కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే 11, 12, 13. రిమెంబర్ 11, 12, 13 ఆంధ్రప్రదేశ్కి అలాగే కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తే 11, 12 ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని మీరు చూడొచ్చు, ఇటు 14వ తారీఖున కేరళకు, అంటే దాదాపుగా తీరాన్ని దాటేస్తుందనే చెప్పుకోవాలి. తీరాన్ని దాటేసిన తర్వాత మనకి ఈ సిచ్యువేషన్
అంశానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు. 14వ తారీఖున దీని ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. సో ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది, ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందనేది ఒకసారి నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి సీదా నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ని రైతులకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ వాళ్ళ పంట నష్టపోకుండా ఉంటారు. ఒకవేళ నష్టానికి సంబంధించి అలాంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా ఆ నష్టాన్ని కాస్త మినిమైజ్ చేసుకోవచ్చు, ఆ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని సూచనలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చింది, ఆ వెదర్ రిపోర్ట్ చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 10వ తారీఖున మంగళవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెబుతోంది.